బ్రహ్మ కుమారుల ద్వారా సమర్పిస్తూ ఉన్న రాజయోగ మూలతత్వాల విశదీకరణ కార్యక్రమంలో మీ అందరికీ సుస్వాగతం. ఈ కార్యక్రమం మానవతకు సంబంధించిన అనేక ప్రశ్నలకు మూలమై అద్భుతమైన సమాధానాలను అందజేసే అతి ప్రాచీన ప్రక్రియ. నేను ఎవరిని, నా జన్మ ఏమిటి, మానవ చైతన్యమేమిటి, మన నిజ పరిచయమేమిటి, మనం దాన్ని ఎలా అందుకోవడం, దాని మూల రహస్యం ఎలా తెలుసుకోవడం? రండి, ముందుగా ఆ చైతన్య శక్తిని అన్వేషిద్దాం. ఒక వ్యక్తి అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు సాధారణంగా అందులో తన ప్రతిబింబాన్నే చూస్తాడు. అందులో తన బాహ్య స్వరూపమే కనిపిస్తుంది. నిజానికి మనం జీవితాంతం చూస్తూ ఉండేవన్నీ నిజాలు కావాలనేం లేదు. మనల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనలోకి మనం తొంగి చూసుకోవడం చాలా అవసరం. యావత్ విశ్వ ధర్మశాస్త్రాలు అంగీకరిస్తున్నాయి, మనుష్యుని సృష్టి రెండింటితో మలచబడిందని. అవే ప్రకృతి పురుషులు, అంటే ప్రకృతి ఆత్మ. ప్రకృతిని మనం ఈ కళ్ళతో చూడవచ్చు, కానీ పురుషుడు అంటే ఆత్మ ఒక అదృశ్య శక్తి. దానిని ఈ చర్మచక్షువులతో చూడలేం. ఎవరికీ దీని గురించి సంపూర్ణ యథార్థ జ్ఞానం లేదు. రాజయోగం ద్వారా ఆత్మను అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువుగా దర్శించడం జరిగింది. అదే దేహాన్ని నడిపించే చైతన్య శక్తి. మన జీవితంలో చాలా మట్టుకు సమస్యలకు కారణం మనం మన నిజస్వరూపాన్ని మరిచిపోవడం. సంపూర్తిగా ఈ ఇహ బాహ్య ప్రపంచంలో లీనమైపోయాం. ఏ మాత్రమూ యథార్థాస్తిత్వం లేని ఈ ప్రపంచంలో కేవలం ఒక ప్రతిబింబంగా, మృగతృష్ణగా కలిసిపోయాం. కానీ మన గురించి వాస్తవిక అవగాహన కలుగుతూ ఉంటే ఇతరుల విషయంలో మన దృష్టికోణం దానంతటదే మారిపోతూ ఉంటుంది. ఆత్మను గుర్తించగానే మనం మన సర్వ హద్దులను అధిగమించి జాతి, భాష, దేశాల వంటి సంకుచిత భావాల నుంచి బయటపడతాం. దేహ ధర్మానుసారంగా నేను హిందువుని, ముస్లింని, సిక్కుని, క్రైస్తవుణ్ణి అని భావించుకుంటాం. కానీ ఆత్మదృష్టిలో మనం అన్నదమ్ములం, వసుధైవ కుటుంబకం అన్న భావన మనస్సులో జాగృతమవుతుంది. రాజయోగం ద్వారా వీటన్నిటినీ వ్యవహారికంగా అనుభూతి పొందగలుగుతాం. జీవితంలో ఒక అపూర్వమైన పరివర్తన తెచ్చుకోగలుగుతాం. ఒక మారు ఆత్మ యొక్క శక్తిని, దానిలోని అందాన్ని మనం గుర్తించగలిగితే మనలోని ఉత్తమ గుణాలు, కళలు, విశేషతలు అన్నీ జాగృతమవుతాయి. దీని ద్వారా శాంతి, ప్రేమ, ఆనందం, సుఖ సమృద్ధులను సహజంగా అనుభవించగలుగుతాం. ఇవన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి మానవునిలోనూ నిక్షిప్తమయ్యున్న మూలగుణం ఇది. అందుకే ప్రతిరోజు అనేక మార్లు మీకు మీరుగా జ్ఞప్తికి తెచ్చుకోవాలి, నేను ఒక శాంత స్వరూపి అయిన ఆత్మను అని. మనమందరం ఆత్మలమనే విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాం. ప్రతి సమాధానము అనేకానేక ప్రశ్నలకు జన్మనిస్తుంది. మనకు తెలుసు మనం ఒక శుద్ధమైన, శాంతమైన, అవినాశి ఆత్మ అని. అయినా మనకు ప్రశ్న ఎదురవుతుంది, అసలు ఆత్మలు ఎక్కడి నుండి వచ్చాయి? మళ్ళీ ఈ విశ్వ నాటకం పూర్తి కాగానే ఎక్కడికి వెళ్ళిపోతాయి? అసలు మన ఈ నిరంతర అస్తిత్వ రూపంలోనే రహస్యం ఏమిటి?
ఏ విధంగా మనల్ని మనం సంపూర్తిగా తెరుచుకునేందుకు మనలో మనం తొంగి చూసుకోవాలో అదే విధంగా మన వాస్తవ ప్రపంచ జ్ఞాన ప్రాప్తికి కూడా ఈ ప్రపంచాన్ని నిశితంగా పరీక్షించాల్సిన అవసరం ఉంది. నక్షత్రాలు, గ్రహాలతో నిండిన ఈ విశ్వం గురించి మన శాస్త్రజ్ఞులు చాలా విషయాలే తెలియచేశారు. కానీ విజ్ఞానం కూడా చేరుకోలేని లోకం మరొకటి ఉంది. అక్కడికి మనస్సు, బుద్ధి ద్వారానే చేరుకోగలం, లేదా దివ్య దృష్టితో చూడగలుగుతాం. ఎందుకంటే మనస్సు ఒక సెకండ్లో ఎక్కడికైనా వెళ్ళగల శక్తివంతమైన సాధనం. నిరాకార ప్రపంచం ఆత్మలకు మూలధామం. అది స్వర్ణ కాంతులతో వెలిగే లోకం. ఈ స్థూల దేహాలతో చేరుకోలేని లోకం. మన దేహజ్ఞానం ఎందరికో ఉండవచ్చు, కానీ ఆత్మ ఉనికి యొక్క అవగాహన మాత్రం బహు కొద్ది మందికే ఉంటుంది. దానిని గురించి ఆలోచించేవారే తక్కువ. ఒక్కమారు బుద్ధి ఒక విషయాన్ని అర్థం చేసుకుంది అంటే సహజంగానే మనస్సు దాని అనుభూతిని పొందనారంభిస్తుంది. అలా ఆత్మల లోకం ఒక అనంత ప్రశాంత ధామం అని మనకు బోధపడుతుంది. అది గ్రహిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణంలో మనం అక్కడికి చేరుకోగలుగుతాం. రాజయోగం అన్నది పెద్ద కఠిన ప్రక్రియ కాదు. నిజానికి చాలా సులువు. కేవలం జ్ఞప్తికి తెచ్చుకోవడమే. మూల స్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మ ఎంత ప్రశాంత స్థితిలో ఉండేది అని. ఆ స్మృతే యోగం. ఆత్మ తన మూల స్వరూపంలో శక్తిశాలి, ఒక జ్యోతిర్బిందువు. ఇందులో అపార శాంతి కలిగి ఉంటుంది. ఈ స్వరూపం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ దేహంలో ఉంటూనే మనం ఆ అపార శాంతిని అనుభవించవచ్చు. అంతరిక్ష యాత్రికులు అంతరిక్ష శాంతిని గురించి చర్చిస్తారు. కానీ ఆ నిరాకార లోకం యొక్క శాంతి ఎంతో ఉత్తమం, మరింత ఆనందదాయకం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ శాంతిలోక యాత్ర చేసుకుని మనలో ఆ అపార శాంతిని నింపుకోగలం. అంతే. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మన ఆత్మల గృహం స్వర్ణారుణ రంగులు విరజిల్లుతూ ఉంటుంది. అక్కడ సర్వదా శాంతిమయంగా ఉంటుంది. ఇప్పుడు మనం దేహంలో ఇక్కడే ఉంటూ కూడా మన సంకల్ప శక్తి ద్వారా ప్రశాంతమైన, తేజోమయమైన, స్వర్ణిమ కిరణాల లోకంలో విహరించగలమని మనకి స్పష్టమైంది. అదే ఆత్మల నివాసధామం. మనం మరో ముఖ్య విషయం మరచిపోయాం. ఎచ్చట నుండి మనకు సర్వశక్తులు, సర్వగుణాలు ప్రాప్తిస్తాయో, ఎవరి సాన్నిధ్యంలో ఆత్మ జన్మ జన్మాంతరాల కొరకు సుసంపన్నమవుతుందో ఆ దివ్య శక్తి, పరమశక్తినే మనము మరిచిపోయాం. మీరు నన్ను చాలా పేర్లతో పిలుస్తారు. ఓ గాడ్, పరమాత్మ, యెహోవా, అల్లాహ్, శివ, సంతాయి అని. మీరు చర్చిలు, గురుద్వారాలు, మందిరాలు, మసీదులు, విగ్రహాలు నిర్మించారు. నా పేరు మీద ఎన్నో యుద్ధాలు చేశారు. నా కోసం ఎన్నో బలులు సమర్పించారు.
నేను కణకణంలో ఉన్నానని, సర్వవ్యాపిని అని అన్నారు. సంకట సమయాల్లో, కష్టాల్లో నన్ను గుర్తు చేసుకున్నారు. సుఖాల్లో ఉంటే మర్చిపోతారు. మీరు జన్మ జన్మాంతరాల నుండి దేవునిగా నన్ను పూజించారే కాని నన్ను తెలుసుకోలేకపోయారు. సాధు సజ్జనులంతా నా మార్గాన్ని బోధించాలని ప్రయత్నించారే కాని నేనెవరికీ ప్రాప్తించలేదు. నేనే మీకు తల్లిని, నేనే మీకు తండ్రిని, నాతోనే మీకు సర్వ సంబంధాలు ఉంటాయి. మీలాగా నేను జన్మించను, మీలాగా నేను మరణించను. నేనొక జ్యోతిని. నా స్వరూపం అతి సూక్ష్మ బిందు సమానం. నన్ను స్థూల నేత్రాలతో చూడలేరు. మీరు కూడా నాలాగే సూక్ష్మ జ్యోతి బిందువులు. నా ధామం శాంతి ధామం. అక్కడ సర్వత్రా శాంతి వ్యాపించి ఉంది. ఒకప్పుడు మీరందరూ కూడా ఆ స్వర్ణారుణ లోకంలో నాతో ఉండేవారు. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ స్థూల లోకంలో శరీరాలు ధరించారు. తదనంతరం మీ జీవిత కథనం ప్రారంభమైంది. కాలం గడుస్తుంటే మీరు నన్ను, మీ ఇంటిని మరిచిపోయారు. నేను మళ్ళీ వచ్చాను. మీ అందరికీ కాల మహాత్మ్యాన్ని, రహస్యాన్ని తెలియచేసేందుకు తిరిగి వచ్చాను. నేను మళ్ళీ అవతరించాను. మీకు అవన్నీ జ్ఞప్తికి తెచ్చేందుకు. మీరు మరిచిపోయినవన్నీ గుర్తు చేస్తాను. నేను తిరిగి వచ్చాను. మిమ్మల్ని ప్రేమ, శాంతి, శక్తులతో ముంచెత్తేందుకు వచ్చాను. జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు ఆత్మలు ఎలా ఒక దేహాన్ని విడిచి మరో దేహాన్ని ధరిస్తుందో ఈ రహస్యాన్ని తెలుసుకుందాం. మన ఆత్మలు నాశనం లేనివి. ఇక మన భౌతిక దేహం ఒక మహోన్నతమైన సాధనం లాంటిది. దీని ద్వారానే మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈ బాహ్య ప్రపంచపు అనుభూతిని పొందుతుంటాం. రండి, మిమ్మల్ని పునర్జన్మ గుహ్య రహస్యం దిశలో తీసుకొని వెళుతాం. మానవ జీవితం అనేక అనుభవాలకు నెలవై ఉంది. అయినా మన ముందు అనేక కొత్త రహస్యమైన సమస్యలు మళ్లీ మళ్లీ తలెత్తుతూ ఉంటాయి. విడదీయలేని ఈ గుహ్య రహస్యాలకు పునర్జన్మ మాధ్యమంలో సమాధానాలు ఇవ్వవచ్చు. ఉదాహరణకి, కొంతమంది పిల్లలు చిన్నతనంలోనే విశేష కళల్లో నిపుణులైపోతారు. అలాగే కొంతమంది ప్రవర్తన చూడగానే మునుపటి పరిచయం ఉన్నవారిలా కనిపిస్తారు. ఇలాంటి సంఘటనలు, ఆలోచనలు మనల్ని అతీతమైన దృక్కోణాలకు ఆకర్షిస్తాయి. శక్తికి పుట్టటం గిట్టటం లేవని సైన్స్ చెబుతోంది. అదేవిధంగా ఆత్మ కూడా ఒక శక్తి. దీనిని కూడా ఉత్పత్తి చేయలేం, వినాశము చేయలేం.
వాస్తవానికి ఆత్మ ఒక ఆధ్యాత్మిక శక్తి, అవినాశి శక్తి. ఆత్మ ఎప్పుడూ మరణించదు, కేవలం రూపాంతరం చెందుతుంది. మామిడి విత్తనంతో మామిడి వృక్షమే ఎలా పుడుతుందో అలాగే మానవ బీజంతో మానవ రచనే జరుగుతుంది. అంటే ఆ ఆత్మ మానవాత్మే అవుతుంది. ఆత్మ నాశం చెందదు. కానీ పూర్వజన్మ రుణాలను తీర్చుకోవడానికో లేక కోరికలను నెరవేర్చుకోవడానికో మళ్లీ మళ్లీ జన్మలెత్తడం అనేది యథార్థం. పునర్జన్మ భావన వర్తమాన కార్యకలాపాలను సరిదిద్దుకోవడానికి, గడిచిపోయిన వాటికి సహజంగా సమాధానపడడానికి తగ్గ శక్తినిస్తుంది. పునర్జన్మ నమ్మకం సంకుచిత మనస్తత్వాన్నించి స్వతంత్రులను చేసి విశాల దృక్కోణాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఎవరు ఎప్పుడూ మరణించలేరు, మరణించబోరు. ప్రతి కొత్త పాత్రను పోషించేందుకు కేవలం తన భౌతిక రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఆత్మ భౌతిక దేహం ఆధారంతో కాలానుకూల కర్మలనాచరిస్తుంది. అంటే సకారాత్మక, నకారాత్మక, ఉపయోగకర, అవసరమైన, అనవసరమైన, సాధారణ కర్మలనాచరిస్తుంటుంది. ప్రతి క్రియకు సమానమై విపరీతమైన ప్రతిక్రియ తప్పనిసరిగా ఉంటుందని మనకు తెలుసు. రండి, మనం కర్మల గుహ్యగతి అంటే క్రియ ప్రతిక్రియల ఆధ్యాత్మిక రహస్యాలను గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో మానవుడు తన దౌర్భాగ్యానికి ఇతరులను దోషులుగా ఆరోపిస్తాడు. కానీ కర్మ సిద్ధాంతం అంటే కారణం ప్రభావం. ఆ సిద్ధాంతంతో మనకు జరిగే మంచి చెడు సంఘటనలకు కారణమేమిటో అర్థమైపోతుంది. దాంతో మన జీవితాలను అత్యుత్తమంగా, అవిచ్ఛిన్నంగా మలచుకోవడం ఎలాగో అర్థమైపోతుంది. న్యూటన్ మూడవ సిద్ధాంతం ఏమిటి? ప్రతి క్రియకు సమానమై విరుద్ధమైన ప్రతిక్రియ ఉంటుంది అని. యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు. మనం ఏది నాటితే అదే పండుతుంది అని. కనుక మనం ఇతరులకు హాని చేసినట్లయితే తప్పకుండా ఓనాడు అదే హాని నకారాత్మక రూపంలో మనకు సంభవిస్తుంది. మంచి పనులు చేస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. అలాగే చెడుకు చెడు జరుగుతుంది. కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ జన్మలోని మంచి చెడు కర్మలు తప్పనిసరిగా మునుపటి జన్మకు తోడై వచ్చినవే. నిజానికి మనకు జరుగుతున్నవన్నీ మన కర్మలకు ఫలమే. ఒకవేళ ఆ జన్మ, దాని ప్రభావం అనే సిద్ధాంతం క్షుణ్ణంగా తెలిస్తే మన దౌర్భాగ్యానికి కారణం మరొకరు అని ఎత్తి చూపం. పైగా సంతోషంగా మన తప్పులను మనవిగా అంగీకరిస్తాం.
వ్యవస్థ ద్వారా మరెన్నో రహస్యాలను సహజంగా అర్థం చేసుకోగలుగుతాం. ఎలాగంటే కొంతమంది జన్మతః ధనవంతులుగా ఆరోగ్యంగా జన్మిస్తారు, మరికొందరు పేదలుగా రోగులుగా పుడతారు. కర్మ సిద్ధాంత జ్ఞానం మన కర్మ ఖాతాలను మేలుపరుచుకునేందుకు సహాయపడుతుంది. మున్ముందు మంచి పనులు చేసేందుకు బలవత్తరమైన ప్రేరణనిస్తుంది. ఇక మనం ఇప్పుడు ఏం చేస్తామో భవిష్యత్తులో మనకు అదే ప్రాప్తిస్తుంది. స్వాభావికంగా మనకు ఏదైనా మంచి ఘటన జరిగితే మనం సంతోషపడతాం. కానీ మనకు జరిగే దుర్ఘటనలను ఎలా మార్చుకోవాలి? రాజయోగం ద్వారా మనం కొన్ని విశిష్ట శక్తులను నింపుకుని మన కర్మలను మంచిగా ఎలా మార్చుకోవాలని రాజయోగ జ్ఞానం అందజేస్తుంది. కర్మలో పరివర్తనే మన భాగ్యానికి పరివర్తన. మనం సుగుణాలు శక్తులు పొందడానికి దేవతలను పూజ చేస్తాం. మనం అనుకుంటాం మన జీవితాలు కూడా ఆ దేవుళ్ళలాగే శక్తి సంపన్నమై ఆనందంగా జరిగిపోతే బాగుండును అని. మన జీవితాలు కూడా అలా కావాలని ఆశిస్తాం. కానీ అలా కావడానికి పురుషార్థ కార్యాలు చేయడానికి బదులుగా కేవలం వారి మహిమలను పాడుకుని సంతృప్తులైపోతున్నాం. కానీ మనం కోల్పోయిన సర్వశక్తులు రాజయోగం ద్వారా సహజంగా మనకు ప్రాప్తిస్తాయి. మన ఉన్నతికి ముఖ్యమైనవి ఈ అష్టశక్తులే ఆధారభూతమైనవి. అన్నిటికన్నా మొదటి శక్తి పరిశీలనా శక్తి. ఇది మనలోని సత్యాసత్యాలను గుర్తించే యోగ్యత. తర్వాత నిర్ణయించే శక్తి. ఈ శక్తి ద్వారా ఆత్మ తన శక్తులు బలహీనతలను గమనించుకుని కార్యనిర్వహణకు కావలసిన నిర్ణయం తీసుకుంటుంది. మూడవ శక్తి విస్తారాన్ని సంకీర్ణం చేసే శక్తి. విషమ పరిస్థితులలో తమ కర్మ ఇంద్రియాలను సమ్మిళితం కావించుకునే ఈ శక్తి ఆత్మలోని మూడవ శక్తి. నాలుగో శక్తి సహన శక్తి. పరిస్థితులు మనిషిలోని ఆనందాన్ని దహించి వేస్తాయి. వారి జీవితంలో కష్ట నష్టాల కారు చీకటిని నింపుతాయి. కానీ సహన శక్తి ఉంటే మానవుడు తన పరిస్థితులను ఆటగా భావించి దుఃఖాన్ని సుఖంగా మార్చుకోవచ్చు. ఐదవ శక్తి ఎదుర్కొనే శక్తి. ఆత్మకి ముఖ్యమైన ఆంతరిక శక్తి. ఈ శక్తి ద్వారానే తన జీవితంలో ఉన్నతికి విరుద్ధంగా ఎదురయ్యే సమస్యలను ఎదిరించగలుగుతుంది ఆత్మ. జీవితంలోని ఒడిదుడుకులకు భయపడకుండా ధైర్య సాహసాలను ప్రదర్శింపచేస్తుంది. ఆరవ శక్తి ఇముడ్చుకునే శక్తి. ఈ శక్తి ద్వారా ఆత్మ అన్ని బలహీనతలను మహాసాగరంలాగా తన గర్భంలో ఇముడ్చుకుంది. అంటే సముద్రం అనేక నదులను తనలో ఇముడ్చుకుని
గంభీరంగా ఎలా ఉంటుందో అలాగే ఆత్మ కూడా ఇతరుల అవగుణాలను ఇముడ్చుకుని శాంతంగా శుభాకాంక్షలతో ఉంటుంది. 7వ శక్తి సంసిద్ధతా శక్తి. ఈ శక్తి ద్వారా ఆత్మ బలాన్ని పొంది కావాలనుకున్న వెంటనే తన ఆలోచనలన్నిటినీ క్రోడీకరిస్తుంది. గడిచిపోయిన వాటి ప్రభావం నుంచి బయటపడి వాటిని మరిచిపోగలిగే శక్తినిస్తుంది. ఎనిమిదవ శక్తి సహయోగ శక్తి. సహయోగ శక్తితో పెద్ద పెద్ద పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. రాజయోగం ద్వారా ఈ 8 శక్తులు సహజంగా మనలోకి వస్తాయి. దాంతో మన జీవితం శక్తివంతమవుతుంది. సృష్టి ఆరంభంలో పరమాత్మ మనకు ప్రసాదించిన అమూల్య శక్తులన్నీ మళ్ళీ రాజయోగం ద్వారా మనం ప్రాప్తించుకోవచ్చు. దీనికి ఆధారం రాజయోగం. ఇదే చైతన్యమైన ఆత్మ పరమాత్మల మధ్య ఒక సుందరమైన, సహజమైన, సూక్ష్మమైన, శక్తిమయ సంబంధం. రాజయోగం ద్వారా పాప కర్మాల నుండి మనం ముక్తి పొందుతాం. ఇక రండి, ఇప్పుడు ఈ ఆత్మీక యాత్ర అంటే ఈశ్వరీయ స్మృతి యాత్రలోని ఆనందాన్ని పొందుతాం. సత్య పవిత్ర జ్ఞానాల అనుభూతే యోగం. నేను ఒక ఆత్మను, అతి సూక్ష్మ జ్యోతిర్బిందువును. మరి నా ఆత్మ యొక్క తండ్రి కూడా నాలాగే ఉన్నారు. కానీ ఆయన పరమ అనంతులు. ఆత్మ పరమాత్మల మానసిక సంబంధమే సర్వోన్నత మనస్థితి. ఆ స్థితిలో ఆత్మ స్వయంగా శాంతి, ప్రేమ, ప్రసన్నతా సాగరంలో తేలియాడుతున్న అనుభూతిని పొందుతూ ఉంటుంది. యోగ శబ్దం వినగానే మనకి అనిపిస్తుంది ఇదేదో మహా కఠినమైన ప్రక్రియ అని. నిజానికి కానే కాదు. నిజానికి యోగం అంటే అర్థం జ్ఞాపకం. ఆత్మ తన తండ్రి పరమాత్మను స్వచ్ఛమైన మనస్సుతో తలుచుకోవడమే ఈ యోగం. అలా ప్రతి మానవుడు తనలోకి తాను లోతుల్లో తొంగి చూసినట్లయితే తనలో తన వాస్తవమైన ఇల్లు, ఈశ్వరీయ అపార శాంతి చిహ్నాలు ప్రస్ఫుటితమవుతున్నట్టు అనుభవం కలుగుతుంది. యోగానికి ఒక అర్థం మనకు మూల స్వరూపమైన అనగా నిరాకార లోకంలో కేవలం ఆత్మ రూపంలో ఏ అనుభూతులతో నిండి ఉంటామో ఆ పరమానుభూతిని జ్ఞాపకం చేసుకోవడమే యోగం అవుతుంది. అదే అనుభూతిని ఈ దేహంలోనే ఉంటూ పునః అనుభవం పొందడం
ఈ అనుభవాలన్నిటికీ మూలాధారం జ్ఞానం. జ్ఞానం అంటే అవగాహన. మనల్ని ఈ ప్రాపంచిక హద్దుల నుంచి అతీతంగా తీసుకుని పోయేది. సుఖ శాంతులు మనందరికీ జన్మతః వచ్చిన అధికారం. వీటిని ప్రాప్తించుకునేందుకు మనమందరం ప్రయత్నించాలి. రాజయోగం ద్వారా మనం కోల్పోయిన శక్తులను, సుగుణాలను తిరిగి పొందవచ్చు. రాజయోగం అనేది అత్యంత తేలికైన ప్రక్రియ. అతి సులువుగా దీనిని నేర్చుకోవచ్చు. కానీ ఎందుకు కొంత సమయం వెచ్చించాలి? జిజ్ఞాసులైన సోదర సోదరీమణులకు ఈ రాజయోగ సేవా కేంద్రాలలో రాజయోగ శిక్షణ ఉచితంగా అందజేస్తున్నారు. ధన్యవాదాలు.